రాష్ట్ర ప్రభుత్వం మీరన్నట్లు పాజిటివ్ నోట్‌లో వెళ్తే ఓకే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంతోటి ఎటువంటి స్పందన ఇవ్వకుండా ఉంటే వాళ్ళు దాన్ని ఇవ్వొద్దు అని చెప్పి అంగీకరించినట్లే మీరన్నట్టు. అదే చేస్తే రాష్ట్ర చరిత్రలో ప్రజాద్రోహులుగా మిగిలిపోరా పార్టీకి చెందినటువంటి నేతలు? అంటే ద్రోహులు అన్న పదాలు నేను వాడలేను కానీ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసిన ప్రభుత్వంగా మిగులుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాని ఇస్తే కాదనరు, వాళ్ళు ఏమి వద్దని చెప్పరు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అడగలేదు అంటున్నారు. వాళ్ళు ఎవరు ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడేదని. ఇప్పుడు మీ మిత్రపక్షం కాబట్టి కావాలని అడిగినారనుకోండి, ఏమవుతుంది? కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని లైన్ వచ్చిన అవకాశం ఉపయోగించి చెప్పాలి. చెప్పితే ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఈకపోవచ్చు, ఇంకొక రూపంలో సహాయం చేస్తుంది. రెండోది, ప్రజల మనోభావాలకి మీరు రిప్రజెంటేట్ అవుతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటి చెప్పచ్చు డిప్లొమాటిక్గా, ఏమని, మేము మిత్రపక్షంగా ఉన్నాం, మేము పెట్టేస్తామని. మరి నితీష్ కుమార్ ఎట్లా అడిగాడు? పార్లమెంటు వేదికగా నితీష్ కుమార్ గారి నాయకత్వంలో, ఆయన కూడా మిత్రపక్షమే కదా, మీకన్నా తక్కువ మంది ఎంపీలు ఉన్నారు. ఆయన అడిగాడు కదా, ఆయన పార్టీ ఎంపీలు మాకు కావాల్సిందని డిమాండ్ చేశారు కదా లోక్సభలో. వాళ్ళు లోక్సభలో డిమాండ్ చేశారు, అది పెద్ద ఇష్యూగా మారింది. మీరు లోక్సభలో డిమాండ్ చేయకపోవచ్చు, కనీసం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నోటీస్ ఆధారంగా మాకు కావాలి, కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలి అని అడగడం పెద్ద తప్పు కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే ప్రత్యేక హోదా అన్న ప్రజల మనోభావాలకి ప్రతినిధిగా కాకుండా మీ రాజకీయ మిత్రుడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి మీరు సహకరించే వ్యక్తిగా మిగిలిపోయి రాష్ట్రానికి అన్యాయం చేసిన చెడ్డ పేరు మీరు తెచ్చుకుంటారు. రేపు ప్రతిపక్షాలు మీరు హైకోర్టులో రికార్డుగా కానీ దొరికిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అజెండాగా చేస్తారు, మీరే వద్దన్నారు అని. రేపు ఎప్పుడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మీరు రావాలని రాలేదు. గతంలో వచ్చారు కదా, 4 ఏళ్ళు వద్దని చెప్పినా తర్వాత కావాలని ముందుకు వచ్చినారు. రేపు ఆ అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి కేఏ పాల్ గారి అప్పీల్కి ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో పొలిటికల్గా కూడా నష్టపోతారనేది తెలుగుదేశం పార్టీ గుర్తించాలి.